అనకాపల్లి జిల్లా రోలగుంట మండలం జేపీ అగ్రహారం నుంచి రైతులు తమ భూమి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించుకోవడం కోసం రావడం జరిగింది. దీనికి రైతు కూలీ సంఘం తరఫున మేము మద్దతుగా తెలుపుతూ ఉన్నాం. కోన మోహన్ రావు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా సెక్రటరీని. ఈరోజు గత 5 దశాబ్దాలుగా 5 తరాలుగా ఈ భూములపైన రైతులు 100 సంవత్సరాలకు పైనే సాగు చేసుకుంటా ఉన్నారు. చెట్టు పుట్ట కొట్టి తాత ముత్తాతల నుంచి కూడా సాగు చేసుకుంటూ తరతరాలుగా వారసత్వం కొనసాగుతూ ఉంది. ఈ భూ సమస్య పరిష్కారం చేయాలని గతం నుంచి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రధానంగా ఈ భూములు ఈ రైతుల సాగులో ఉన్నప్పటికీ వీటిని ఎనాం భూములు అని చెప్పేసి రికార్డులు మార్పులు చేసి గెజిట్ పబ్లికేషన్ లో నోటిఫికేషన్ లో గతంలో 1960 నుంచి 67 నుంచి కూడా నోటిఫికేషన్ ఉన్నప్పటికీ ఈ రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేసి మొత్తం రైతులకు 2/3 మీకు 1/3 భూములు పంచుతామని చెప్పేసి అది కూడా రైతులకు తెలియకుండా రైతులకు ఇచ్చిన పట్టాలని 92 డివిజన్లుగా సర్వే చేసి ఇచ్చినటువంటి సబ్ డివిజన్లకు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ వాటన్నిటిని పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకి ఇది ఎనాం భూములు ఇవన్నీ కూడా నక్కపల్లిలో చెందిన కోమట్లకి ఆ భూముల నుంచి మేము వేరే వాళ్ళకి అమ్మేస్తామని చెప్పేసి రావులపాలెనికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులందరూ కూడా ఈ ప్రైవేట్ వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసి ఈ భూమిని ఏకచక్కగా వాళ్ళందరికీ కూడా అమ్మకాలు చేయడం కోసం కుట్ర పన్ని తహసీల్దార్ గారు గతంలోని కృష్ణమూర్తి గారు పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు తప్ప మరొక ఏ ఆధారం లేనటువంటి ఆ వ్యక్తులు 5 తరాలుగా సాగులో ఉన్నటువంటి రైతుల మీద దౌర్జన్యంగా గత 4-5 రోజుల నుంచి గత వారం రోజుల నుంచి అనేక రూపాల్లో గోండాలతోనూ దాడి చేస్తూ రైతులందరినీ కూడా తొలగించడానికి దౌర్జన్యంగా పూనుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి అధికారులు వాళ్ళకి ఏమాత్రం రికార్డులున్నా లీగల్ గా వాళ్ళు ఏదైనా సరే ఫైట్ చేయొచ్చు. కానీ దౌర్జన్యంగా వాళ్ళు రావడం అనేది ఉద్దేశమే వాళ్ళు ఆక్రమంగా ఆ భూముల్ని దొక్కించుకోవాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. నిజంగా రైతులకు ఉన్నటువంటి రికార్డులను పరిశీలించినట్లయితే సమగ్ర విచారణ చేసినట్లయితే భూమి ఎవరిది, భూమి మీద సాగులో ఉన్నది ఎవరు, భూమి మీద పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఈ గెజిట్ నోటిఫికేషన్ లో వీటన్నిటి ఎనాం భూమి కాదా ఈ లెక్కలన్నీ తేలుతాయి. కానీ వాటిని కూడా పట్టించుకోకుండా అనేక సార్లు ఈ గ్రామ రైతులు పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు ఇచ్చినా సరే వాటిని పట్టించుకోలేని పరిస్థితుల్లోనే రైతులందరూ కూడా ఆ భూముల మీద అలాగే మొన్న తహసీల్దార్కి వచ్చినప్పుడు వాటిని రీసర్వేని కూడా అడ్డుకొని నిలబడితే అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి దౌర్జన్యంగా చేయడానికి వచ్చిన వాళ్ళని తిప్పికొట్టినా సరే గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఈ రోజు కడుపు మండి మా భూముల మీద వేరే వాళ్ళకి పట్టాలు ఇవ్వద్దని చెప్పేసి తెలియజేయడం కోసం అధికారుల దృష్టికి తెలియజేయడం కోసం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీని మీద జేపీ అగ్రహారం భూసేకరణ భూ సమగ్ర సర్వే విచారణ చేపట్టి దీని మీద రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు కూలీ సంఘం తరఫున ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామం తరఫున ఉన్నటువంటి పెద్దలు కూడా ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి 1-2 విషయాలు దీన్ని మాట్లాడతారు.